రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, యాశీలా, ఈరోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపైన భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ ట్రిప్ తర్వాత ఢిల్లీలోని పెద్దలతోటి సమావేశం తర్వాత నిన్న సాయంత్రమే హైదరాబాద్కి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే 9-10 షెడ్యూల్స్ ప్రకారం విభజన జరిగిన తర్వాత ఆస్తుల పంపకాల్లో కొన్ని ఆస్తుల విషయాలకు ఒక 10 years అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలాగే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తుల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆస్తులు అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించుకోవాలి అని ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు విభజన అనేది జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆస్తుల పంపకాలులో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రాలకి సంబంధించి రెండు రాష్ట్రాలకి సంబంధించి ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఈ రెండింటి విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఏదైతే ఈ షీలాబేడి కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో షీలాబేడి కమిటీ సిఫార్సుల్లో కూడా కొన్ని సిఫార్సులను ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఒప్పుకోకపోవడంతో కొన్ని సిఫార్సులు అట్లానే వదిలేసిన పరిస్థితి గత 10 సంవత్సరాలుగా ఉంది. అయితే 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో అలాగే ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు కావచ్చు, వీటిలన్నిటినీ కూడా దేనిని కూడా వాడుకునే పరిస్థితి రెండు రాష్ట్రాలకి లేదు. కాబట్టి రెండు రాష్ట్రాల సీఎంలతో పాటుగా ఇటు సిఎస్ తో పాటు 3 మంత్రులు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎంతో పాటుగా ఈ భేటీలో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అంతా కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి అప్పులు, ఆస్తులు ఈ రెండు విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడిగా ఉన్నటువంటి భవనాల విషయంలో కూడా తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి ఒక 3 లేదా 4 భవనాలు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే గానీ ఈ విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఇది కూడా వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు తగ్గుతారు, అలాగే ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ప్రజాభవన్ వేదికగా ఈ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, రైట్ కాంతి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మనకు ప్రవీణ్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో ప్రవీణ్, ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత మొదటిసారిగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అండ్ ప్రధానంగా కొన్ని వేల కోట్లు ఇటు తెలంగాణకి ఏపీ చెల్లించాలని వీరంటుంటే, లేదు మేమే వాళ్లే చెల్లించాలని ఇటు తెలంగాణ కూడా అంటోంది. సో దీనికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుందామని చాలా క్లియర్ గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకుందాం అన్న నేపథ్యంలో ఎలాంటి చర్చలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? శ్వేత, ఇప్పటికే 30 సార్లు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలు మాత్రం ఒక కొలికి రాలేదు. కాబట్టి ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఆస్తులు, అదేవిధంగా అప్పులు, దాంతోపాటుగా ఆ భవనాలు కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలకంగా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మాత్రం కేంద్రానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మాత్రం ముఖ్యమంత్రులు చర్చించుకున్నాము, మేము ఒక కొలికి వచ్చామని చెప్పేసి కూడా ఆ సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్రం ఆధ్వర్యంలో మాత్రం 30 సార్లు సమావేశం జరిగినా కూడా ఆ సమావేశాల్లో మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు మాత్రం ఎవరి వాదనలు కూడా వాళ్ళు వినిపించారు. తెలంగాణకు సంబంధించిన అధికారులు తెలంగాణ వాదనలు వినిపిస్తే, అదేవిధంగా ఏపీకి సంబంధించిన అధికారులు మాత్రం ఏపీ వారి వాదనలు కూడా వినిపించిన
ఆ సిచ్యువేషన్ కథల్లోకి జరిగింది. అయితే దీనికి సంబంధించిన మాత్రం ఒక పక్క ఆ విభజన చట్టంలోని హామీల ప్రకారం మాత్రం ఒక పక్క విభజన జరిగినా కూడా ఎందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విధంగా ఒక కొలికి రాలేకపోతున్నాయనే దానిపై కూడా కేంద్రం గతంలో కూడా దృష్టి పెట్టినా కూడా ఇక్కడ కూడా రెండింటికి ఒక పులి స్టార్ పడలేదు. కాబట్టి వాళ్ళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు, ఈ అంశాలపైన కూడా ఏ విధంగా ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా విభజన చట్టానికి సంబంధించిన హామీలపైన కూడా పలు సందర్భాల్లో కూడా సమావేశాల్లో కూడా ఒక కొలికి రాలేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రులు నేరుగా కూడా భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీలో ఏమైనా ఏకాభిప్రాయం వస్తుందా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది శ్వేత. ప్రవీణ్, అండ్ ముఖ్యంగా నిన్న కూడా మనం చూసాం సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాకు లోకల్ గా ఉన్నటువంటి గుర్తింపు పోతుంది కాబట్టి మమ్మల్ని ఏపీకి పంపించండి అని చెప్పి కూడా నిన్న కొన్ని లెటర్స్ కూడా తీసుకొని వచ్చారు. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రులు చర్చించాలని వారు కోరుతున్న సందర్భంలో ఇలాంటి విషయాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఒక పక్క ఉద్యోగులు కోరుతున్నారు. ఏదైతే తెలంగాణలో ఇప్పటివరకే 1639 మంది కూడా ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు సంబంధించిన 430 మంది ఉద్యోగులు కూడా తెలంగాణకు రావాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ ఉన్న ఏపీ ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. దీనిపైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారో వారికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే మాత్రం మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపైన కూడా ఉద్యోగులందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే ఖమ్మంకు సంబంధించిన మాత్రం 7 మండలాలతో పాటు అదేవిధంగా 5 గ్రామాల ప్రజలకు సంబంధించిన మాత్రం ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ 5 గ్రామాలకు సంబంధించిన మాత్రం ఏపీలో కాకుండా కూడా తెలంగాణలో కలిపే విధంగా కూడా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ఈ ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంపైన కూడా ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని చెప్పినట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. కాబట్టి 5 గ్రామాల ప్రజలకు సంబంధించిన మాత్రం తెలంగాణలో కలిపే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో కాంతి, ప్రస్తుతానికైతే విభజన సమస్యల్లో ప్రధానంగా ఇటు ఏపీ చెప్తున్నది ఏంటంటే 7,000 కోట్లు మాకు తెలంగాణ చెల్లించాల్సి ఉంది అని, కానీ ఇటు తెలంగాణ చెప్తుంది 24,000 కోట్లు అని చెప్పేసి. సో ఈ రెండింటి మధ్య ఎలాంటి చర్చ రాబోతోంది? ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 7 కోట్ల విషయంలో ఎక్కడి నుంచి రావాలి, ఎందుకు రావాలి అనే అంశాలపైన ఇప్పటికే గతంలో అంటే గత 10 సంవత్సరాల్లో మాట్లాడుకున్నప్పటికీ కూడా దీనిపైన ఒక క్లారిటీ రాలేదు. అటు తెలంగాణ కూడా మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాటా 24,000 కోట్ల వరకు ఉంది అని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అటు అధికారుల దగ్గర ఉన్నటువంటి అలాగే ఏదైతే కమిటీస్ వేశారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత షీలాబేడి కమిటీ యొక్క రిపోర్ట్ ని కేంద్రం ఏదైతే షీలాబేడి కమిటీ సిఫార్సు చేసిందో ఆ కమిటీ సిఫార్సు చేసినటువంటి రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకున్న తరువాత ఎవరికి ఎంత ఆస్తులు అప్పులు సంబంధించి అలాగే రాష్ట్రానికి ఇటు తెలంగాణ నుంచి మాకు రావాలి ఏపీ నుంచి అని వాదిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేమే మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకే మీ వద్ద నుంచి అంటే తెలంగాణ నుంచి 7,000 కోట్ల రూపాయలు ఇది రావాల్సి ఉంది, బకాయిలు రావాల్సి ఉంది అని ఇద్దరు కూడా వాదించుకున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అధికారులు ముఖ్యమంత్రితో పాటుగా అటు 3 మంత్రులు పాల్గొంటున్నారు. మంత్రులతో పాటుగా సీఎస్ తో పాటు అధికారులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు రాష్ట్రాలకి విభజన అనేది జరిగినప్పటికీ కూడా ఈ ఆస్తులు పంపకాలు అనేది జరగకపోవడం వల్లనే ఈ ఇబ్బందులన్నీ తలెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో అటు వాటాలు అంటే ఆస్తుల విషయం మాత్రమే కాకుండా అప్పుల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఎంత రావాలి అలాగే ఈ సత్సంబంధాలు అనేవి కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇటు 2 రాష్ట్రాలకి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా మిగిలిన రాష్ట్రాలకు కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంబంధించిన అంశము అలాగే రాష్ట్రాల అభివృద్ధి కూడా కొంత వీటి వల్ల ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ విషయంలో నీరు విషయంలో కొంత ఏవైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఎలాంటి అవుట్కమ్ వస్తుందనేది ప్రస్తుతం